నమస్తే. బంగ్లాదేశ్ లో జరిగిన దారుణ సంఘటన గురించి మనతో మాట్లాడడానికి కరాటే కళ్యాణి గారు ఉన్నారు. కరాటే కళ్యాణి గారు చూసే ఉంటారు, అతి దారుణంగా ఒక హిందూ యువకుడిని తీసుకెళ్లి చెట్టుకు వేలాడదీసి దానం చేసిన పరిస్థితి. ఇంత దారుణమైన ఘటన ఎక్కడైనా జరుగుతుందా? ఇట్లా ఇది అమానవీయమైన సంఘటనలు జరిగాయండి. ఎక్కడైతే బంగ్లాదేశ్ లో ఇలాంటి సంఘటనలు జరిగాయో అందరూ ఖండించాలి. ఖండించకపోతే ఇంకా దీపు చంద్రదాస్ లాంటి వాళ్ళు చాలా మంది పెరుగుతారు. ఇలాంటి వాళ్ళు అక్కడ పెరుగుతారు లేదు కానీ హైదరాబాద్ లో అయితే రోహింగ్యాలో ఒక టౌనే ఉంది. 20,000 మంది 30,000 మంది అక్కడ ఉంటే వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళకి కరెంట్ బిల్లులు రద్దు చేసి వాళ్ళకి అన్ని విధాలుగా ఇది చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? రేవంత్ రెడ్డి గారు ఏం నిద్రపోతున్నారా? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం నిద్రపోయిందా? కాబట్టి వీళ్ళంతా కూడా రోహింగ్యాలకి వాళ్ళకి కొమ్ము కాస్తూ ఇక్కడ కూడా మైనార్టీ చేద్దామని చూస్తున్నారు హిందువులు. మన అదృష్టం బాగుండి మన మైనార్టీలు ఇంకా అవ్వడానికి టైం పడుతుంది. కానీ టైం పట్టకపోతే ఇప్పటి వరకు దీని గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు. ఇలా ప్రియాంక గాంధీ దీని గురించి మాట్లాడిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా సార్. నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడలేదంటే ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. మేమైతే అదే చెప్తాం. ఆయన మాటలు చేయడు, చేతలను చూపిస్తాడు. కానీ అక్కడ సంగతి ఎందుకు సార్? ఇక్కడ హైదరాబాద్ లో ఏం జరుగుతుందో చెప్పండి ఫస్ట్. మనం బెంగాల్లో ఉన్నది బంగ్లాదేశ్ లో అవుతుంది మాట్లాడుతున్నాం. ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తాం ఎందుకంటే సాటి హిందువుగా. ఇక్కడ రేపు పొద్దున అవ్వదని ఏంటి గ్యారంటీ ఇస్తారు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? నిద్రపోతున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సంగతి మాట్లాడండి. బంగ్లాదేశ్ హటావో, రోహింగ్యా హటావో, దేశ్ కో బచావో, హైదరాబాద్ కో బచావో. మేము మాట్లాడేది ఏం పద్ధతి? ఏం మాట్లాడుతున్నారు మీరు? సో ఇదంతా కరెక్ట్ గా లేదు. ముందు రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ ముందు ఆయన్ని కళ్ళు తెరవమని చెప్పండి, తర్వాత కేంద్రం దాకా వెళ్దాం. బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణకాండని మేమందరం కూడా ఖండిస్తూ ఇలాంటి అమానవీయమైన సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా మేమందరం కూడా ప్రతిఘటిస్తాము. ఇక్కడ హిందువులకి రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వమే వాళ్ళకి ఓటర్ ఐడీలు అలాగే కరెంటు బిల్లులు కట్టకుండా ఎన్ని వాళ్ళు చేసినా కూడా వాళ్ళని ప్యాంపర్ చేస్తున్న ప్రభుత్వాన్ని సిగ్గు తెచ్చుకోవాలి. కనీసం రోహింగ్యా కాలనీని అక్కడి నుంచి వాళ్ళని కదపలేకపోతున్నారు. బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తున్న వాళ్ళందరినీ లోపలికి తీసుకురండి అయ్యా, వీళ్ళని పంపించండి అయ్యా అని చెప్తున్నాం మేము. కనీసం ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. 20,000 నుంచి 30,000 మంది ఉన్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చిన రోహింగ్యాలు వాళ్ళ చేతిలో రేపు పొద్దున ఇప్పటికే మనం ఇలా ఉన్నాము. పాత బస్తీలో 40% పడిపోయాం. ఇక ముందు ఇక్కడ కూడా మైనార్టీస్ అయిపోతే అదే మానకాండ ఇక్కడ జరగదా? ఇలాంటివి ఎన్నిసార్లు గొడవలు జరగలేదు అల్లర్లు పాత బస్తీలో. సో దయచేసి మేమందరం ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ముందు వాళ్ళ సంగతి చూడండి. వారందరి రోహింగ్యాలను హటావో, దేశ్ కో బచావో, హైదరాబాద్ కో బచావో అంటున్నాం మేము. ఖచ్చితంగా వాళ్ళు పంపించాలి. అలాగే బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటన అయితే నేను చాలా హృదయ విదారకమైన సంఘటన. కొట్టి కాళ్ళతో తొక్కి లాగి ఆయన్ని బ్రతికుండగానే సజీవంగా చెట్టుకు వేలాడదీసి మంటల్లో కాల్పేస్తుంటే ప్రాణం విలవిలలాడింది. ప్రతి హిందువు కూడా ఏడ్చారు. అక్కడ జరుగుతుంది చిన్న పాపను కూడా చంపేశారు. ఇంకొక అబ్బాయి. ఎంతమందిని అండి చంపుతారు? ఎంతమందిని చంపుతారు? వాళ్ళ ఇష్టమేనా? ఏది పడుతుంది ఇక్కడ? ఎవరు ఇంకా కనపడనివి దొరకనివి ఇంకా వాళ్ళు అన్నట్టుగా ఎన్నో ఉన్నాయి. అవును, ఎలాంటి పరిస్థితి ఉందంటే పాపం బిక్కుమంటూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న బంగ్లాదేశీలందరినీ చూస్తే చాలా జాలిస్తుంది. వాళ్ళందరినీ భారత ఆశ్రయం కల్పించిన మేమందరం సంతోషంగా కల్పించాలని కోరుతున్నాం. ఆ షేక్ హసీనాని పంపించేసి వాడు పేరేంటి వాడు ప్రధానమంత్రి వచ్చాడు, వాడు మహమ్మద్ యూనస్ తీసుకొచ్చుకున్న బంగ్లాదేశీయులు వాళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారంగా పాకిస్తాన్ వీళ్ళు కలిసి చేస్తున్న కుట్రనే ఇది. కలిపే వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా పనిచేసుకుంటున్నారు చక్కగా. గతంలో బంగ్లాదేశ్ కు స్వతంత్రం రావడానికి కారణం ఇండియానే కదా. మరి అలాంటప్పుడు ఎవరండి? మరి ఇండియా ప్రాణభిక్ష పెడితే బ్రతికిన వాళ్ళు ఇండియా ప్రాణభిక్షతో బ్రతికిన బంగ్లాదేశీయులు రెచ్చిపోతున్నారు. వెధవలు అలా మనుషులు అమానవీయంగా అలా చంపుతూ ఉంటే చూస్తే గుండె తరుకుపోతుంది. ప్రతి హిందూ బ్లడ్ మరుగుతోంది ఇక్కడ. మేము ఎక్కడ ఉన్నా సరే ఇలాగే మేము ప్రతిఘటిస్తాం. వాళ్ళకి మేము ఎప్పటికీ వాళ్ళని ముందు మాత్రం ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి, ఇండియాని హిందూ దేశంగా ప్రకటించాలని మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి ఏం చెప్తారు? ఏమండి వాడు అబ్బ సొత్తా ఇదేమన్నా? ఎవడబ్బ సొత్తండి? ఎవడబ్బ సొత్తని తీసుకుంటాడండి వాడు? తీసుకోమనండి చూద్దాం. మోడీ గారు మొత్తం ఎక్కడెక్కడ ఏం జరగాలో అప్పుడు చూపిస్తారు.
వాడి అమ్మ సొత్తు కాదు, వాడు అబ్బ సొత్తు కాదు. వాడికి ఏమన్నా ఇది ఉందో, వాడే ఒక ప్రాణభిక్ష పెడితే వాడు బతికిన బంగ్లాదేశ్ ఇప్పుడు మేము తీసుకుంటామని ఎవడని మాట్లాడేది? అంత ధైర్యం ఎవడకండి? రమ్మనండి, ఇండియా పవర్ ఏంటో చూపిస్తారు అప్పుడు. అంత సీన్ లేదు వాడికి, అంత సీనే లేదు వాడికి, అంత సీన్ లేదని మేము ముందే చెప్తున్నా. పనికిరాని వెధవుల కోసం మాట్లాడమే వేస్ట్. ఆ వెధవులు తరిమి కొట్టడం కోసం ఈ ప్రొటెస్ట్. గోమాతల గురించి మీరు చాలా వరకు ప్రొటెస్ట్ చేశారు. ఇలా గోమాతలు ఇప్పటికి కూడా అక్రమంగా తరలించబడుతున్నాయి. అవండి అవన్నీ ఒక్కసారికి అయిపోవు, కానీ మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం కదా, మేము ఆపలేదు కదా. గోమాతని రక్షించుకోవడం మా హక్కు, మా జన్మ హక్కు. హిందువులందరూ ఇందులో పాల్గొంటారు. గోమాత కోసం ఎప్పటికీ ఎంతవరకైనా వెళ్తాం, ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం, ఆమెను కాపాడుతూనే ఉంటాం, గోరక్ష చేస్తూనే ఉంటాం. ఎంతమంది జిహాదీలు వచ్చినా మేము భయపడం. కానీ ఒక్కసారి ఏది పరిష్కారం రాదు, మెల్లమెల్లగా రావాలని దానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కసారి చేస్తే రాదు ఏది. ప్రయత్నం కీప్ ఆన్ చేస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నం ట్రై చేస్తూనే ఉండాలి. ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? గల్లీలు సరిపోవు, రోడ్లు సరిపోవు అని అసలు సార్ అంటే నాకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఒక గల్లీ సరిపోదంటే హిందువులందరూ తలుచుకుంటే వాళ్ళకే పారిపోవడానికి ప్లేసులు దొరకవు. అంతే, మేము కూడా అదే చెప్పగలం. కానీ అలా చెప్పకూడదు కదా. వాళ్ళు చెప్పారని మేము చెప్తామా? మాకు అవసరం లేదు. వాళ్ళు ఎలాగన్నా పోనివ్వండి, ఏమన్నా చేసుకోండి. వాళ్ళంటే అయిపోతుందా? వాళ్ళు ఉద్రేక పరచడానికి మాట్లాడిన మాటలవి. మేము అలా మాట్లాడితే హిందువులకి వాళ్ళకి తేడా ఉంది. మేము అలా మాట్లాడం. కానీ నిజంగా చెప్తే 5 నిమిషాలు సరిపోద్ది, వాళ్ళు 15 నిమిషాలు అంటే. కానీ మేము చెప్పవట్లా. పాలస్తీనాలో దాడి జరిగినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గానీ, అసదుద్దీన్ ఓవైసీ గానీ జై పాలస్తీనా నినాదాలు చేశారు. ఇలా బంగ్లాదేశ్ లో జరిగిన దాడులకు సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా అదే అండి. పాలస్తీనా బంధువులు, వాళ్ళకి పాలస్తీనా బంధువులు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. హిందువులు వాళ్ళకి బంధువులు కాదు కదా. ఎలాగూ మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు పాలస్తీనీలు జెండాలు కూడా ఎగరేస్తారు, అవన్నీ చేస్తారు. ఇవన్నీ తెలుసుకొని జాగృతమయ్యి ఎవరు ఏం చేస్తున్నది, ఎవరు నీ వారు, ఎవరు పరాయి వాళ్ళు తెలుసుకొని జాగృతమయ్యి నీ అంతటా నువ్వు నీ సెల్ఫ్ హిందువులందరూ మేల్కొని. ఇప్పుడు మీకు కనిపిస్తలేదా? ఇదంతా ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఎన్ని చేసినా దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. దాడులు పోరాటం చేస్తూ ఉంటే ఈ పోరాటం చేస్తూనే ఉంటేనే జనాల్లోకి అర్థమవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా మేల్కొన్నారు. హిందువుల చైతన్యం వచ్చింది. ఈ రోజు ఎంతమంది ఆడపిల్లలు వచ్చారు ఈ రోజు రోడ్డు మీదకి? ఇంతకు ముందు ఆడపిల్లలు చూసారా ఎప్పుడైనా మీరు? ఈ రోజు ఇంతమంది మహిళా మండలి ఎందుకు వచ్చారు? చైతన్యం వచ్చింది. మహిళల చైతన్యం వస్తే చైతన్యం వచ్చినట్టే పక్కాగా అవుతుంది. మేరా